ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్య ఏదైనా సరే కమెంట్లో పెట్టండి. మీరు ప్రతిరోజు పెడతా ఉంటే ఆ సమస్య మీకు ఎంత భారంగా ఉందో నాకు అర్థమైతే ఇంకా అంతకన్నా భారంగా ప్రార్థన చేసే ఆ ఆసక్తి తండ్రి ఇస్తాడు. మీరు ఒకరోజు పెట్టి ఇంకొక రోజు పెట్టకపోతే అంత సీరియస్ కాదేమో అనుకుంటాం కదా, అలా వద్దు. మీకు నిజంగా ఆ సమస్య భారంగా ఉంటే ప్రతిరోజు కమెంట్లో పెట్టండి, మర్చిపోవద్దండి. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోలేను కదా. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మొదట ఎక్కడ జారిపోయారో అది గ్రహించుకోండి, అది ఆలోచించుకొని అప్పుడు దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ప్రార్థన చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అయితేనే కాదండి. మీరు నేను ఇద్దరం కలిసి తండ్రి పాదాలు పట్టుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేము నా ప్రభా ఎక్కడ ఏ ఊర్లో ఎవరు ఎక్కడుంటారో మాకైతే తెలియదు, కానీ నా తండ్రి సమస్తము మీరు చూస్తున్నారయ్యా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, మాకన్నా చిన్న చిన్న వాళ్ళు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎంతో మంది ఉన్నారయ్యా. వారందరినీ పక్కన పెట్టి మా మీద దయించి మా మీద నా ప్రభ కనికరపడి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిన ప్రభ ప్రార్థనలు ఏకీభవించేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యల కొరకు ప్రార్థించమని నా ప్రభా ప్రార్థన అవసరతలు పెట్టారు, అవన్నీ నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాలకు అప్పగిస్తున్నాను నా తండ్రి. మొదట నా ప్రభా బిడ్డలు ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, వారి క్రియలు, వారి మాట, వారి ప్రవర్తన, వారి జీవితం ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోయి ఉంటే వారి తరపున నే క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతి మంత్రాలను, నేనేదో భక్తి గల దాన్ని కాదు నా తండ్రి. తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా మొదట వారిని సరిచేసి నా తండ్రి ఆ సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అమ్మ బాబుకి జాబ్ వచ్చింది కానీ కాల్ లెటర్ రాలేదమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, బిడ్డలు నా ప్రభా మీరు దయించి బిడ్డ మీద జాబ్ వచ్చి కృప చూపించిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు తీసుకెళ్లేది, ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా ప్రభా విశ్వాసంలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డకు నా ప్రభా త్వరలోనే మీ చిత్తంలో నా తండ్రి కాల్ లెటర్ పొందుకునేలా నా ప్రభ కృప చూపించండి అయ్యా. మీరు కదిలితేనే నా తండ్రి, మీరు ముందుంటేనే నా ప్రభ, మీరు కార్యం చేస్తేనే నా తండ్రి బిడ్డ త్వరగా ఉద్యోగంలో చేరతాడు నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా. మనుషుల సహాయం వ్యర్థమన్నారు, మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. అధికారుల హృదయాలు కదిలించి కరిగించి నా ప్రభ ఉద్యోగాన్ని త్వరగా కాల్ లెటర్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరి కాలంలో మొదట మీకు ఇష్టమైన బిడ్డగా ఆ బ్రదర్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ అక్కర ఉందో, ఏ అవసరతలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో సమస్తము ఎరిగి ఉన్న దేవా మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పారు కదయ్యా. దయగల దేవా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీ కాపుదల ఉంచిన తండ్రి మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే జానకి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి కుటుంబంలో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానం నా ప్రభా కుటుంబంలో ఉంచి నా తండ్రి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ఒకరితో ఒకరు సమాధాన పడాలి. ఏ అవసరత ఉందో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతిదీ మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మొదట వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. మరి సిస్టర్ వాళ్ళ బిడ్డకి ఉద్యోగం నా ప్రభా దగ్గరలో వచ్చేయాలని, దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు బిడ్డ నా ప్రభా మరి ఈ నూతన దినంలో నా తండ్రి
నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఇన్ని సంవత్సరాలు నా ప్రభ మీ కాపుదలతో నా తండ్రి బిడ్డను కాపాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో కూడా నా ప్రభ, ఈ నూతన సంవత్సరంలో కూడా ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి నూతన ఆశీర్వాదంతో బిడ్డను నింపి నా ప్రభ, మీకు ఇష్టరాలుగా బిడ్డను మార్చి నా తండ్రి మంచి జీవిత భాగస్వామి నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. నూతన దయా కిరీటాన్ని నా ప్రభ బిడ్డకు అలంకరించి నా తండ్రి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఉద్యోగంలో నా తండ్రి అంత దూరం అయితే ఎంతో ఇబ్బంది కదా నా తండ్రి, ఉద్యోగం విషయంలో ఎంత గొప్ప కార్యం చేశారయ్యా, ఎంత ధన్యత నా తండ్రి, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా నా తండ్రి బిడ్డ నా ప్రభ దగ్గరలో ఉద్యోగం దొరికేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డల చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోక జ్ఞానంతో బిడ్డలు ఎంత కష్టపడి చదివినా చదువుల ముందు ఉండలేరు నా ప్రభ. కానీ మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభ, మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. మీ జ్ఞానం అయితేనే, మీరిచ్చిన జ్ఞాపక శక్తిని అయితేనే నా ప్రభ బిడ్డలు చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించమన్నప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేయండి అయ్యా, ఆమె హృదయంలో ఉన్న వేదన తీసివేయండి, భయాన్ని తీసివేయండి నా తండ్రి. నాకెవరు లేరు, నా బిడ్డలను ఎలా పోషించాలి అనే ఆలోచన తీసివేసి సర్వ సృష్టికర్త అంత గొప్ప శక్తి గల తండ్రి నా కుటుంబానికి అండగా ఉన్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసంలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మమతా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె ఉంటేనే నా ప్రభ ఏ సమస్యలు కుటుంబంలోకి రావు నా తండ్రి. ఎవరు లోకంలో ఉన్నారు, ఎవరైనా నా తండ్రి తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో సరిచేసి నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి బ్రదర్కి నా ప్రభ జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒకసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంత చదువు చదివాడంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి, మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చింది. బిడ్డ మీద దయించి నా తండ్రి చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగిందో బిడ్డలు లేరమ్మా, బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట బిడ్డలు వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుస్తున్నారా లేదా సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ దారి తప్పుంటే తెలుసో తెలియకు దయతో బిడ్డలు సరిచేసి నా ప్రభ బిడ్డ గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఆ సిస్టర్ కుటుంబాల్లో ఉన్న అక్కరలు, అవసరతలు నా ప్రభ మీకు తెలుసు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ బిడ్డల జీవితాలు, బిడ్డల కుటుంబ పరిస్థితి మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల అప్పులయ్యాయో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఈ లోక జ్ఞానంతో ఆలోచించి అప్పులు చేస్తుంటే తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా బిడ్డకున్న అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మస్కట్లో ఉన్న సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అమ్మ బిడ్డను చూడాలనిపిస్తుందమ్మా, రావాలనిపిస్తుంది, ఇంటికి వచ్చే ఏర్పాటు నా ప్రభా వచ్చేలా నా తండ్రి కృప చూపించమని ప్రార్థించమన్నప్పుడు దయగల దేవా అంత దూరంలో ఉన్నా సరే నా తండ్రి కుటుంబానికి దూరంగా, బిడ్డలకు దూరంగా అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నా మీరు మాత్రం బిడ్డకు దగ్గరలోనే ఉన్నారయ్యా. మీ తోడు, మీ కాపుదల బిడ్డకి ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దిగులు పడకుండా, బిడ్డల మీద దిగులు పడకుండా నా తండ్రి ధైర్యాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. ఒప్పుకున్న పని నా ప్రభా త్వరగా ముగించుకొని నా తండ్రి ఎందువల్ల అప్పులయ్యాయో మీకు మాత్రమే తెలుసు, ఎందువల్ల అంత దూరం వెళ్లాల్సి వచ్చిందో కుటుంబాన్ని వదిలి మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు
దయతో క్షమించి నా తండ్రి. ఆమె ఎవరి దగ్గర అయితే పని చేస్తుందో యజమానుడికి బిడ్డల మీద జాలి దయ కలిగించి నా ప్రభా త్వరగా పని ముగించుకొని అప్పులు తీర్చుకొని క్షేమంగా మరలా మా దేశానికి చేరుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా లీలా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి అమ్మగారి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో బాధపడుతుందో మీకు మాత్రమే తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమాపణ అడుగుచున్నామయ్యా. దయగల దేవా ఆ తల్లి మీద దయించి నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ అమ్మ కోసం ప్రార్థించమని అడిగిందో, కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాయా. అమ్మకు నా ప్రభా ఏ అనారోగ్యం ఉందో, ఏ సమస్య వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. ఎక్కడ వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో లోకంలో పడిపోతున్నారు సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒక గద్దింపు చేసేనా బిడ్డలు సరిచేసి తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బ్రదరు సిస్టర్కి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయమ్మా, వాళ్ళిద్దరూ సమాధాన పడాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి వారిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. తగ్గింపుతో ఉండాలని మీరు చెప్తున్నారు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అని చెప్పిన దేవా ఆ మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించిన వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ ఆ వాక్యం ప్రకారం ఎలా నడవాలో, ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో, మమ్మల్ని మేము వాక్యానుసారంగా ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి నా ప్రభ. ఎందువల్ల మనస్పర్ధలు వచ్చాయో, ఎందువల్ల నా ప్రభ ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు నా తండ్రి. కఠినమైన వారి హృదయాలు కరిగింపచేసి అపవాది చేతుల నుంచి బిడ్డను విడిపించి నా ప్రభ ఒకరితో ఒకరు సమాధాన పడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ అన్న ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నాడు నా ప్రభ, ఆ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల నా ప్రభ అనారోగ్యం కలిగిందో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఎక్కడ జారిపోయాడో మీకు తెలుసు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాడో మీకు తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించున్నయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా ప్రభ అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, అప్పులు నా ప్రభ ఎందు నిమిత్తం చేసిందో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డ పెళ్లి చేసిందేమో నా ప్రభ, ఇంకా వేరే అవసరాల కోసం నా తండ్రి అప్పులు చేసిందేమో నా ప్రభ. ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో నా తండ్రి బిడ్డ ఇబ్బంది పడకుండా నా తండ్రి మీరే బిడ్డకు తోడై ఉండే ఆ సిస్టర్కి నా ప్రభ ఆమె చేసే చేతి పనిని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయ్యా. బిడ్డ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పింకీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ కుటుంబాల్లో నా ప్రభ ఏవైనా మనస్పర్ధలు ఉంటే యేసు నామములో మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానాన్ని కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నెమ్మది కలిగిన కుటుంబాన్ని నా ప్రభ కుటుంబంగా మార్చమని అడుగుచున్నామయ్యా. ప్రశాంతమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా హస్తాలతో మేం కట్టుకుంటే ఈ లోక జ్ఞానంతో ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయిందయ్యా, కానీ మీ చేతులతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా తండ్రి. దయగల దేవా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతుందమ్మా, కంటి ఆపరేషన్ కోసం ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి నా ప్రభ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి మేమే మీరు హెచ్చరిస్తున్నాము, మమ్మల్ని మేము సరి చేసుకోవట్లేదేమో, మీ మాట లక్ష్య పెట్టలేదేమో నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే నా ప్రభ ఈ అనారోగ్య సమస్యలు నా తండ్రి, మేం చేసిన తప్పుల వల్లే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి కిడ్నీ మీద నా ప్రభ మీ హస్తం ఉంటే చాలు నా తండ్రి, మీ నీడ పడ్డా చాలయ్యా. ఖచ్చితంగా బిడ్డ నా ప్రభ స్వస్థపడిందయ్యా. తెలుసు తెలియక చేసిన తప్పులు క్షమించి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చేవారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. కంటికి జరగబోయే ఆపరేషన్లో కూడా మీరే తోడుగా ఉండమని నా ప్రభ, ఎలాంటి ఆటంకాలు ఎలాంటి పొరపాటు జరగకుండా నా ప్రభ కంటి విషయంలో కంటిని స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సౌమ్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అపబాధ శక్తులు దురాత్మ శక్తులు చేతపట శక్తుల నుండి యేసు నామములో బిడ్డను విడిపించి నా ప్రభ
నూతన బలము, నూతన శక్తితో నా ప్రభ ఆ బిడ్డను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల సహాయం, మనుషుల తోడు, మనుషుల ప్రేమలు మాకొద్దాయి. మీ తోడుంటే చాలు, మీ ప్రేమ ఉంటే చాలు, మీ ధైర్యం అయితేనే నా ప్రభ బిడ్డ నా తండ్రి ధైర్యంగా ఉండిద్దయ్యా. ఎక్కడ జారిపోయిందో మీకు తెలుసు, ఏ విషయంలో నా ప్రభ లోకంలో ఉందో మీకు తెలుసు నా తండ్రి. తెలియదయ్యా ఈ లోక జ్ఞానంతో చేసిన పొరపాట్లే నా తండ్రి. వారి తరపున, ఆమె తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతి మంత్రాల్లో, నేనేదో భక్తి గల దాని కాదు నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభ ఆమెకున్న చిన్న బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డకు నా ప్రభ మీరే నా తండ్రి ఆ బిడ్డ మీద దయించి నా ప్రభ సౌమ్యాన్ని స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ నూతన బలము, నూతన శక్తిని నా ప్రభ ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని నింపి నా ప్రభ ఒక మహా సైన్యాన్ని నిలబెట్టగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా, మీరు పక్షపాతి కానే కాదయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటికి చెప్పుకోలేక మానసికంగా వేదనతో నా ప్రభ బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, ఇంట్లో అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ నాతో మాట్లాడుతున్నారు, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను వేరుగా చూస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారో, ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలు ఎవరైతే పడిపోయారో నా ప్రభ ఇప్పుడే నా తండ్రి వారిని నా ప్రభ ఒక్కసారి దర్శించండి అయ్యా. దయగల దేవ, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం, నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు గతంలో చేసిన తప్పులు దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. ఎవ్వరు నా ప్రభ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నా ప్రభ బిడ్డలకు రాకుండా నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలయ్యా. గతాన్ని నా ప్రభ గతంలో చేసిన తప్పులు నా తండ్రి ఒక్కసారి మీరు క్షమిస్తే చాలు నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి వారి హృదయాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు మార్చివేసిన ప్రభ మీరున్నారు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని వచ్చిన ప్రార్థన అవసరతలు మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.